మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? అంత క్షేమంగా ఉన్నారు కదా? దేవుని మహాకృప వలన మనము లెంట్లో 40వ దినంలోనికి రావడానికి ప్రభువు చక్కటి కృపను మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఈ 40వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 19 నుండి 24, మత్తయి సువార్త 27వ అధ్యాయం 62 నుండి 66, ఉత్తర ప్రచుర భాగం 150వ కీర్తన. నేటి ధ్యాన అంశము జయశీలి, ద విక్టోరియస్. దేవుడు శిలువలో తన ప్రాణాన్ని అర్పించి ఆయన అదే రీతిలో ఉన్నాడు అని అనుకోవడం చాలా అవివేకమైనటువంటి పరిస్థితి. నేడు చాలా మంది మాట్లాడే మాటలు ఆనాడు కూడా మాట్లాడారు. నిన్ను నీవు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించు అనే మాట. ఇదిగో వీడు ఏలియాను పిలుచుచున్నాడు, ఏలియా వచ్చి రక్షించునేమో అనే ఎకతాళి మాటలు ఎన్నెన్నో ఆనాడే కాదు ఈనాడే కాదు, ప్రతి సందర్భంలో యేసును గురించి 3 మేకులు పిక్కోలేనివాడు అని అపహాస్యం చేసే గుంపు ఎప్పుడూ ఉంటూనే ఉంది. ప్రియులారా, అలాంటి ప్రభువు ఇచ్చే సమాధానం ఏమిటో తెలుసా? జయశీలి, ద విక్టోరియస్. దేవాతి దేవుడు తన దైవస్తునిగా తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఆయన మరణించాలి కాబట్టి మరణించాడు. ప్రభువు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నా తండ్రిని వేడుకుంటే నాకు వ్యూహాలను పంపించగలడు, అత్యంత యోధులను నా కొరకు పంపించగలడు అని ప్రభువు గెత్సెమనే తోటలో సైనికులు పట్టుకున్న సందర్భంలో చెప్పారు. ఆయన గొప్ప కేక వేసి ఆత్మను అప్పగించాడే తప్ప తన్ను తాను మరణము కాలేదు. ఆయన మరణించలేదు, మరణాన్ని ఆత్మను దేవునికి అప్పగించాడు. ఇలాంటి గొప్ప పరిస్థితిని మనం ఆలోచన చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు మరణించిన తర్వాత ఏమి జరిగిందో మనము ఖచ్చితంగా ధ్యానం చేయాలి. చాలాసార్లు చాలా సంఘాలలో 40వ దినాన్ని నిర్లక్ష్యపరుస్తారు. పరిశుద్ధ శుక్రవారం అయిపోగానే లెంట్ అయిపోయిందనే భావనలు ఉంటారు. ఇది 40వ రోజు, పరిశుద్ధ శనివారం, హోలీ సాటర్డే. మనము లూథరన్ ఆర్డర్ ఆఫ్ వర్షిప్ లో మనము పాఠ్యభాగాలు గమనించి ఉన్నప్పుడు పరిశుద్ధ శనివారం కొరకు నియమింపబడినటువంటి ప్రారంభ గీతము, ప్రార్థన, ఇవన్నీ కూడా అక్కడ రాయబడడం మనం చూస్తాం. ప్రియులారా, పరిశుద్ధ శనివారాన్ని నిర్లక్ష్యపరచకండి. ఎందుకంటే యేసు ప్రభువారు చనిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుజామున ఆయన లేచిన దానికి ఈ మధ్య ఏమి జరిగిందో మనము తెలుసుకోవడమే కాదు, సంఘ విశ్వాసులకు కూడా తెలియచేయాలి. మనకి అనేక రకాలైనటువంటి పనుల ఒత్తిడి వలన మనము ఈ దినాన్ని మనము నిర్లక్ష్యపరుస్తూ వస్తూ ఉండొచ్చు. అయితే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. 40వ దినం, 40 దినాలు లెంట్ కాలం అని చెబుతూ మనము 40వ దినం చేయకుండా ఉండడం ఏమాత్రం సరికాదు. ఈ 40వ దినం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి అంశము జయశీలి, ద విక్టోరియస్. ఈ మరణాన్ని ప్రభువు దేవాతి దేవుడు ఆయనకు అనుగ్రహించిన తర్వాత, ఆత్మను దేవునికి అప్పగించిన తర్వాత ఏం జరిగింది అని మనం చూస్తే, క్రీస్తు మరణం తదుపరి సంభవాలు మనం గమనిస్తే, దేవాలయము తెర చినగటం, మార్కు సువార్త 15వ అధ్యాయం 38 నుండి 41, మత్తయి సువార్త 27వ అధ్యాయం 51 నుండి 56, లూకా సువార్త 23వ అధ్యాయం 45 నుండి 49. ఈ దేవాలయపు తెర 30, దాదాపుగా దాని అడుగులు పొడవు 60 అడుగులు, వెడల్పు 30 అడుగులు. 60 అడుగులు పొడవు, 30 అడుగులు వెడల్పు కలిగిన తెర నడిమికి చినగడం అనేది మనం చూస్తా ఉన్నాము. అదే రీతిలో మనం చూస్తే పెద్ద భూకంపం కలిగింది, మత్తయి 27:51. తెర చినగడం మాత్రమే కాదు, భూకంపం కలగడం మాత్రమే కాదు, బండలు బద్దలైనయి, మత్తయి సువార్త 27:51. శతాధిపతి యేసు ప్రభువుని గురించి చక్కటి సాక్ష్యం ఇస్తున్నాడు, ఈయన నిజముగా దేవుని కుమారుడే. ఇలాగున ఇంతేకాదు, ఆయన చేసినటువంటి అద్భుతమైనటువంటి పరిశుద్ధుల శరీరములు బయటికి రావడం మనం గమనిస్తాం, మత్తయి 27:52. సమాధులు తెరవబడడం, మత్తయి 27:57. లేచినవాడు ఆయన యేసుక్రీస్తు ప్రభువు వారు పరిశుద్ధ పట్టణంలో అగపడడం మనం చూస్తాము. సైనికులు భయముతో సాక్ష్యమిచ్చడం మనం చూస్తాము. ఆ దేశమంతా చీకటితో కమ్మిపోవడము,
ఇలాగున అనేకమైన కార్యక్రమాలు యేసుప్రభు మరణం అనంతరం జరిగినాయి. అయితే యేసుప్రభు వారి సమాధి కార్యక్రమాన్ని మనం గమనించు ఉన్నప్పుడు మత్తయి సువార్త 20 అధ్యాయం 57 నుండి 61, లూకా సువార్త 23 అధ్యాయం 50 నుండి 56, మార్కు సువార్త 15 అధ్యాయం 43 నుండి 47, యోహాను సువార్త 19 అధ్యాయం 38 నుండి 42. యేసుక్రీస్తు ప్రభు వారి సమాధి కార్యక్రమంలో అది సబ్బాతు దినము దగ్గర పడుతుంది అని ఆలోచన చేసి, సబ్బాతు దినమున ఎవరూ సిలువ మీద ఉండకూడదు కాబట్టి యూదులు పిలాతు వద్దకు వెళ్ళి సిలువపై ఉన్నటువంటి యేసును ఎమ్మని అక్కడ అరిమతయి యోసేపు అడిగినట్లుగా మనం చూస్తా ఉన్నాము. ఇది కూడా మనం గమనించినప్పుడు అరిమతయి యోసేపు యేసు దేహాన్ని తనకిమ్మని అడిగినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఒకవేళ అదే అలాగనే సిలువ మీద యేసుప్రభు ఉంటే ఆయన శాపగ్రస్తునిగా ఎంచి ఆయన భయంకరమైనటువంటి సమాధి కార్యక్రమాన్ని నెట్టే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే చనిపోయాడా లేదా అని నిర్ధారణ కొరకు పక్కలో ఆయన పొడవుగా రక్తము నీరు కారినట్లుగా యోహాను సువార్త 19:34లో మనం గమనించగలుగుతాం. ప్రియులారా, అరిమతయి యోసేపు యేసుప్రభు వారి దేహాన్ని అడగడంలో తెగింపును చూపిస్తాడు. చాలా స్పష్టంగా మార్కు సువార్తలో అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అరిమతయి యోసేపు ఏ విధమైనటువంటి తెగింపును ఆయన కనబర్చాడు. 15వ అధ్యాయం 43వ వచనము, పిలాతు వద్దకు వెళ్లి దేహము ఇమ్మని తెగించెను. ఆయన మాత్రమే కాదు, నికోదేము ఈ అరిమతయి యోసేపు ఇద్దరు కూడా వెళ్ళి ఆ దేహాన్ని దించి సుగంధ ద్రవ్యాలు వాటికి పూసి, అంటే అక్కడ యోసేపు కూడా ఎంత అద్భుతమైనటువంటి కార్యాన్ని జరిగించాడు. ఆయనతో కలిసి నికోదేము, రాత్రివేళ యేసు దగ్గరికి వెళ్ళినటువంటి నికోదేము అధికారి యేసు ప్రభు వారి మరణం అనంతరం ఆయన సమాధి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నాడు. ప్రభు కొరకు సాక్షిగా నిలబడ్డాడు. మత్తయి సువార్త 27 అధ్యాయం 64 నుండి 66 వచనాలు మనం గమనిస్తే అక్కడ వారు చేసినటువంటి కార్యము, యోసేపు తన కొరకు తొలిపించుకున్న ఆ సమాధిలో అరిమతయి యోసేపు, నికోదేము వీరందరూ కలిసి యేసు ప్రభు యొక్క దేహాన్ని అందులో కొత్త సమాధిలో ఉంచినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇలాంటి కార్యాలు ఎన్నో అక్కడ జరగడం మనం గమనిస్తాం. ప్రియులారా, ఇది యెషయా గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచన ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభుల వారికి జరిగినటువంటి కార్యాలు ప్రతి విషయంలో కూడా ప్రవచన నెరవేర్పులు జరుగుతూ వస్తూ ఉన్నాయి. ఇక్కడ సమాధికి కావలిని పెట్టే సందర్భాన్ని కూడా మనం చూస్తాం. ముద్ర వేసి కాపలాదారులను పెట్టి మరీ దాన్ని భద్రం చేశారు. మత్తయి 27 అధ్యాయము చివరి వచనం 62 నుండి 66 వరకు మనం చూస్తే ఆయన సమాధిని ముద్ర వేసిరి అని మనకు అక్కడ కనబడుతుంది. ఇలాగున యేసు ప్రభు వారి సమాధి పట్ల వారు చేసిన కార్యాలను మనం గమనం చేసుకోవచ్చు. అయితే ప్రియులారా, యేసును బంధించేశాము, చనిపోయాడు, ఆయన దేహాన్ని బంధించేసాము అనుకున్నాడు. కానీ 3వ దినమున ప్రభువు జయశీలిగా లేచాడు. లేచి మృత్యుంజయుడయ్యాడు. ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని మరణాన్ని గెలవటానికి ముందే ఎన్నో గెలిచాడు. ఈరోజు ఆ శనివారం, పరిశుద్ధ శనివారం ఆయన ఎక్కడికి వెళ్ళాడు అని అంటే అనేక మంది చరిత్రకారులు, మరి ముఖ్యంగా మనం గమనించినట్లయితే చరిత్రకారులు జస్టిన్ మార్టిన్, బిషప్ యురేనియస్, పరిశుద్ధుడైన క్లెమెంత్ వీరందరూ మాట్లాడే మాట ఏమిటి అని మనం ఆలోచన చేస్తే ఆయన 2వ మాట దొంగతో అంటాడు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. అంటే ప్రభువు అక్కడి నుండి మరణము నుండి ఆ తదుపరి ఎక్కడికి వెళ్ళాడు? పరదైసుకు వెళ్ళాడు. పరదేశు అనేది భూమి క్రింద భాగాల్లో ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం. ఆయన పరదేశుకు వెళ్ళినట్లుగా టెర్టులియన్, సిరిల్ అనేటువంటి వారు వివరణలో జ్ఞాపకం చేస్తుంటాడు. మనము ఆయన గురించి ధ్యానం చేస్తూ వెళ్తూ ఉంటే ఆయన భూమి క్రింద భాగమునకు ఆరోహణమైనట్లుగా ఇక్కడ మనకి వాక్య భాగములో జ్ఞాపకం చేస్తుంటాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనంలో 10వ వచనంలో అక్కడ పౌలు యేసుప్రభు వారి గురించి జ్ఞాపకం చేస్తూ ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క క్రింద భాగములకు దిగిననియు అర్థమిచ్చుచున్నది కదా. దీనవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములు అన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. ఆయన ఆకాశం నుండి భూమి మీదకి వచ్చాడు, భూమి నుండి భూమి క్రింద భాగాలకి వెళ్ళాడు. ఇలాగున
ప్రభువు వెళ్ళిన సందర్భాన్ని మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన క్రిందకు వెళ్ళి ఏం చేశాడు? ఆయన క్రిందకు వెళ్ళి ఆయన చేసినటువంటి కార్యం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే 4వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు కదా, చెరను చెరగా ఆయన తీసుకుని పోయెను. చూడండి, ఆ 4వ అధ్యాయం 8 నుండి 12 వచనాల భాగంలో మనం చూస్తున్నప్పుడు అక్కడ మాట్లాడుతున్నాడు, ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించినను చెప్పబడి ఉన్నది. ఆయన చెరను చెరగా తీసుకుని పోయాడు. చెరను చెరగా తీసుకుని వెళ్ళినటువంటి ప్రభువు మన ప్రభువు. ఆయన చేసినటువంటి గొప్ప కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, చెరలో ఉన్నటువంటి ఆత్మలకు రక్షణ కొరకు ఆయన చెరను చెరగా కొనిపోబడినటువంటి పరిస్థితిని జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే అక్కడ చెరను గెలిచినటువంటి దేవుడు, జయశాలి అయినటువంటి దేవుడు ఏం గెలిచాడు అంటే బందీలుగా బంధింపు, చెరలో ఉన్న వారికి విడుదల. ఏంటి ఆ చెర అంటే లోక సంబంధమైన చెర మాత్రమే కాదు. నజరేతు ప్రణాళికలో ఆయన చెప్పాడు, ఆయన ఇచ్చినటువంటి జయము చెరలో నుండి వారికి ఇచ్చారు అని అంటే ఆయన జయశాలిగా చెరను చెరగా కొనిపోయెను అనే మాటను జ్ఞాపకం చేస్తున్నారు. అది మొదటి విజయంగా మనం చూస్తా ఉన్నాము. ప్రియులారా, రెండవదిగా మనం చూస్తే ఆయన ఆలయము అడ్డు తెరను నడిమికి చీల్చెను. ఆలయపు అడ్డు తెరను నడిమికి చీల్చెను. ఆయన ఆలయపు తెర నడిమికి చిరిగినటువంటి సందర్భం ద్వారా మనకి ఏం జ్ఞాపకం చేసుకోవాలనంటే, దేవుని యొక్క సన్నిధిలో మనము ఆయన వేరు కాదు, మధ్యవర్తులు ఇంకెవరూ లేరు. యాజకుడు అతి పరిశుద్ధ స్థలానికి ఆ తెర వెనక సంవత్సరానికి ఒక మారు వెళ్ళి మన పక్షాన ఆయన చెప్పే మాటలు దేవునికి వినిపించేటువంటి పరిస్థితి, బలులు అర్పించే పరిస్థితిని మనం చూస్తాం. అయితే ఇప్పుడు ఆ తెర చినిగిపోయింది. ఆయనే మధ్యవర్తిగా ఉన్నాడు, క్రీస్తే మధ్యవర్తి. తెరలు అనేవి లేవు. ఆయన జయాన్ని దేనికి పెట్టాడంటే దేవునికి మానవునికి మధ్య ఉన్న అడ్డుగోడలను, అడ్డు బండలను తొలగించేశాడు. ఆయన వాటి మీద జయాన్ని పెట్టాడైన. అంటే జయశాలి అయినటువంటి దేవుడు మొదటిగా మనకు చేసినటువంటి గొప్ప కార్యం ఏమిటంటే చెరలోనున్న వారికి విడుదలనిచ్చాడు, జయింపజేశాడు. రెండోది, దేవునికి మానవునికి మధ్య ఉన్న అడ్డు బండలను అడ్డు బండలన్నిటినీ బద్దలగొట్టాడు. మూడోది మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, జయశాలిగా ఆయన వచ్చి చేసినటువంటి కార్యాలను మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రభు ఇచ్చినటువంటి గొప్ప సందేశాలను మనము వినేవారంగా ఉండాలి. అనేకమైనటువంటి హృదయాలను గెలిచాడు. అక్కడ ఈయన ఎలాగైనా సరే తప్పించబడతాడు. మత్తయి 27వ అధ్యాయంలో అక్కడ మాట్లాడుతున్నారు, వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకుని పోయి ఆయన మృతుల నుండి లేచునని ప్రజలతో చెప్పుదురేమో అనే మాటను మనం ఆలోచన చేస్తున్నప్పుడు యేసు ప్రభు ఎడల వారి కలిగి ఉన్నటువంటి దృక్పథాన్ని మనం గమనం చేసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు వారు చనిపోతారో, ఎప్పుడైతే యేసు ప్రభుల వారి యొక్క మరణాన్ని చూసి ప్రత్యక్షంగా చూస్తారో, మరికొంతమంది ఆ విధమైనటువంటి అభిప్రాయం లేదు వాళ్ళకి. వాళ్ళు కలిగి ఉన్న అభిప్రాయం ఏంటంటే 39వ వచనంలో, నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడు అని పిలవడం, అని సంబోధించటం మనం చూస్తూ ఉన్నాం. ప్రభువుని నమ్మిన వారిని మనం అక్కడ చూడొచ్చు. ప్రియులారా, ఈ పరిశుద్ధమైనటువంటి శనివారము దేవాతి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప కార్యాలను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన ఇచ్చిన జయములు ఏంటంటే అనేకమైన హృదయాలను గెలిచినటువంటి దేవుడు. ప్రభు అయిన క్రీస్తు హృదయాన్ని గెలవగలడు. ప్రభు అయిన క్రీస్తు నిన్ను చెర నుంచి విడిపించి నీకు గొప్ప విజయాన్ని దయచేయగలడు. ప్రభు అయిన యేసుక్రీస్తు నీ జీవితంలో ఉన్న అన్ని అడ్డుగోడలన్నీ, అడ్డు తెరలన్నిటిని తొలగించగలిగి నిన్ను స్వేచ్ఛాయువులుగా మార్చగలడు. అటువంటి ప్రభువుని నువ్వు ఆరాధించేవానిగా ఉండాలి. అటువంటి దేవుణ్ణి నువ్వు స్తుతించేవానిగా ఉండాలి. 150 కీర్తనలు అంటాడు, పరాక్రమ కార్యములు చేసిన యెహోవాను, దానిని బట్టి ఆయనను స్తుతించండి. మన దేవుణ్ణి మనం స్తుతించేవానిగా ఉండాలి, ఎల్లప్పుడూ స్తుతించేవానిగా ఉండాలి. అలా స్తుతించుటకు నీవు అటువంటి అచంచలమైనటువంటి భక్తి శ్రద్ధలను కనబర్చేవానిగా ఉండాలి. అలాంటి భక్తి శ్రద్ధలతో మనం వెళ్ళినప్పుడు అరిమత యోసేపు ఆ తెగింపు నీలో ఉన్నప్పుడు నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. దానియేలు చూడండి, దానియేలు యొక్క భక్తి శ్రద్ధలకు రాజు సైతము తన్మయము చెందుతాడు. అక్కడ రాజు కూడా
దానియేలు భక్తితో మరణాన్ని గెలిచిన వాడిగా ఉంటాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 19-24 వచనాల్లో దానియేలు సింహబోన్లో నుంచి సజీవంగా బయటకు వచ్చినప్పుడు, నీ దేవుడు నిన్ను, దానియేలు నువ్వు సేవించున్న దేవుడు నిన్ను రక్షించగలిగినా అనేటువంటి మాట రాజు అడుగుతూ ఉంటే, అప్పుడు అంటే జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అడిగినప్పుడు ఆయన చెప్తున్న మాట, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితే గనక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు హాని చేయకుండా వాటి నోళ్లు ముయించెను అని చెప్తే, అప్పుడు వెంటనే అతడు దేవుని యందు భయభక్తులు గలవాడైనందున అతనికి ఏ హాని కలగలేదు. దానియేలు మీద నింద మోపిన మనుష్యులను వారు త్రోయవెచ్చిరి. వారందరూ కూడా చేసినటువంటి పనిని చూడండి. అక్కడ దానియేలు దేవుణ్ణి ఘనపరచాడు. దానియేలు దేవుడు ఎంతగానో అక్కడ మహిమపరచబడ్డాడు అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ మనం చాలా స్పష్టంగా మనం చూడగలుగుతూ ఉన్నాము. అప్పుడు వెంటనే రాజు దర్యావేషు అక్కడ చెప్తున్నటువంటి మాటలు చూడండి. మీకు క్షేమావృద్ధి కలుగుగాక, నా సముఖమున నియమించిన దేమనగా నా రాజ్యంలోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలొక్క దేవునికి భయపడచ్చు ఆయన సముఖమున వనకుచుండవలెనో. చూసారా, ఆయనే జీవము గల దేవుడు, జీవము కలిగిన వాడు. ఆయన చనిపోయేవాడే కాదు, ఆయన సజీవైనటువంటి దేవుడు. ఆయన జయశాలిగా ఉన్నాడు. అటువంటి గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. అటువంటి దేవుని ఎడల మనము ప్రేమ కలిగిన వారంగా ఉండాలి. అటువంటి దేవుణ్ణి మనం స్తుతించే వారంగా ఉండాలి. అప్పుడు మన జీవితాలు ఆశీర్వదింపబడతాయి. ప్రియులారా, జయశీలి అయినటువంటి దేవుణ్ణి, ద విక్టోరియస్ గాడ్ని మనం ఆరాధించగలగాలి, స్తుతించగలగాలి. ఆయన నీ అడ్డు బండలను తొలగిస్తాడు. నిన్ను ఆయన వైపు త్రిప్పి అనేక హృదయాలను గెలిచేలాంటి గొప్ప ఆధిక్యతను ప్రభువు అనుగ్రహిస్తాడు. చెరను నుండి విడుదలను అనుగ్రహిస్తాడు. అలా అనుగ్రహించిన జయశాలైనటువంటి దేవుణ్ణి మనం ఆరాధించాలి. మన రాజు అంత గొప్ప దేవుడు, పరాక్రమ రాజు. అలాంటి రాజు అయినటువంటి క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి ప్రభు రాజ్య వారసులుగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేసి నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా గొప్ప దేవానికి వందనాలు. గడిచిన కాలం నువ్వు తోడుగున్నావు ప్రభువా. మరణమును గెలిచిన నీవు, మరణానికి గెలిచే మధ్యలో భాగంలో కూడా పరిశుద్ధ శనివారం కూడా అనేకమైన గొప్ప కార్యాలు నువ్వు చేసావు. చెరలోను ఉన్న వారికి విడుదలనిచ్చి చెరను గెలిచావు నాయన. దేవాలయపు తెరను మధ్యకు చినిగింపజేసి అడ్డు గోడలను తొలగించావు దేవా. అనేక హృదయాలను నువ్వు ఆకర్షించావు. ఎందుకంటే నువ్వు పైకెత్తబడి అనేకులను ఆకర్షించుకున్నావు. అనేక హృదయాలను గెలిచావు ప్రభువా. జయశీలైన దేవా, నీవు మమ్మలను ఆశీర్వదించండి, మా హృదయాలలో కొలువైనండి. అట్టి హృదయము, అట్టి తెగింపు మరియమత యోసేపు వలె మమ్మలను బలపరచమని, దీవించమని, బిడ్డలను ఆశీర్వదించమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమెన్.